హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఉప్మా తినటం ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా ఉప్మా రవ్వతో స్పాంజీగా దోశ వేసి పెట్టారనుకోండి, లొటలేసుకొని తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన ఛానల్లోకి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా, టమాటా, క్యారెట్ను సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి. బంగాళాదుంపలను పెద్ద సైజు బంగాళాదుంప మీడియంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 గ్లాస్ నేను తీసుకున్నానండి. బొంబాయి రవ్వను తీసుకొని ఇందులో ముందుగా బొంబాయి రవ్వ అంతా కూడా కాస్త అరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళాదుంప తిప్పాను కదా, ముక్కలను వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత స్మూత్గా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి, దోశల పిండికిలాగా. చూడండి, మొత్తం అంతా కూడా బబుల్స్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకొని ఈ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటో, ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్మా తిన్నప్పుడు ఇట్లా చక్కగా చేసామనుకోండి, దోశలు అనేవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, స్పాంజీగా చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసిన మీకు కూడా దోశ ఉండదంటే నమ్మండి. ఇంకెందుకు ఆలస్యం, ఇట్లా ఈ కన్సిస్టెన్సీతో మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ మీద దోశల కింద వేసేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరీ పల్చగా కాకుండా ఇట్లా స్పాంజీగా ఇలా వేసుకున్నాం అనుకోండి, దిబ్బ రొట్టెలకు మళ్ళీ చక్కగా స్పాంజీగా ఉబ్బుతూ ఫ్రై అవుతుంది. చిన్న మంట మీదే నూనె కాస్త వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మరి. మీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.